స్మాల్ ఛానల్స్ మీకు వ్యూస్ రవట్లేదా అంటే మీరు వెంటనే చేయాల్సిన 6 విషయాలివే. నేను మొదట్లో ఒక సంవత్సరంలో 65 డిఫరెంట్ వీడియోస్ పెట్టాను కానీ ఆ ఇయర్ ఎండింగ్‌కి నాకు కేవలం 150 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. విచ్ వాజ్ వెరీ ఫ్రస్ట్రేటింగ్. కానీ ఒక టైంలో సంథింగ్ క్లిక్ అయింది. నేను 15 సబ్స్క్రైబర్స్ పర్ మంత్ నుంచి 1500 సబ్స్క్రైబర్స్ పర్ మంత్‌కి వెళ్ళాను జస్ట్ 6 వీక్స్‌లో. డిఫరెన్స్ ఏంటి అంటే నేను నా ఎఫర్ట్ మొత్తం ఈ 6 థింగ్స్ మీద ఫోకస్ చేశాను. ఈ ఎక్స్‌పీరియన్స్ నాకు ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్పించింది. సక్సెస్‌కి టైం, ఎఫర్ట్, మనీ, లక్ కాదు ఇంపార్టెంట్. మీరు ఎక్కడ మీ టైం మరియు రిసోర్సెస్ పెడుతున్నారో అది ఇంపార్టెంట్. మీరు ఫోకస్ చేయాలి హై లెవరేజ్ టాస్క్స్ మీద, విచ్ గివ్ 80% రిజల్ట్స్ విత్ 20% ఎఫర్ట్. నేనిప్పుడు షేర్ చేయబోయే మెథడ్ మీకు హెల్ప్ చేస్తుంది అని నా హోప్. థౌజండ్స్ ఆఫ్ పీపుల్తో వర్క్ చేసి మల్టిపుల్ ఛానల్స్ రన్ చేసి నేను చూశాను. ఈ 6 థింగ్స్ ఫాలో చేసి ఛానల్ మినిమం మిలియన్స్ వ్యూస్ రావట్లేదు అని జరగదు. సో కమిట్ టు దిస్ మెథడ్. ఈ వీడియోని రిపీట్గా చూడండి, అండర్స్టాండ్ చేసుకోండి అండ్ టేక్ యాక్షన్. నాయిస్ అన్ని ఇగ్నోర్ చేయండి. స్టెప్ 6 క్వాంటిటీ 77 రూల్. ఒక బుక్ ఉంది ఆర్ట్ అండ్ ఫియర్. అందులో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. టీచర్ స్టూడెంట్స్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేసింది. గ్రూప్ 1 పర్ఫెక్ట్ క్లే పాట్ క్రియేట్ చేయాలి. గ్రూప్ 2 యాజ్ మెనీ క్లే పాట్స్ యాజ్ పాసిబుల్ క్రియేట్ చేయాలి. రిజల్ట్ ఏంటి? బెస్ట్ క్వాలిటీ పాట్ క్వాంటిటీ గ్రూప్ నుంచి వచ్చింది. ప్రాక్టీస్ వల్ల ఇంప్రూవ్ అవుతారు. క్వాంటిటీ టు ప్రాక్టీస్ టు క్వాలిటీ. యూట్యూబ్లో కూడా అదే క్వాలిటీ ఇంపార్టెంట్, బట్ క్వాలిటీ కమ్స్ ఫ్రమ్ క్వాంటిటీ. మీరు ఎక్కువ వీడియోస్ క్రియేట్ చేస్తే ఎడిటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, థంబ్నెయిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు డిస్కవర్ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. 4470 ఛానల్స్ అనలైజ్ చేశారు. యావరేజ్గా 77 వీడియోస్ తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాయి. సో 1000 సబ్స్ వచ్చేశారు. అప్రాక్సిమేట్ 77 వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో కలుద్దాం.